రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ విముక్త పోరాట వీరుల కుటుంబ సభ్యులు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ విద్యార్థులు సాగిస్తున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. ఇవాళ ఆందోళనకారులు రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి నివాస భవనాన్ని ముట్టడించారు. దాంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి గానా భవన్ ప్యాలెస్ను వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన హింసలో 98 మంది మరణించగా దేశంలోని అనేక ప్రాంతాలకు ఘర్షణ పాకాయి. ప్రధాన పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్డెక్కారు. కాగా అధికారిక నివాసాన్ని వీడే ముందు ప్రధాని షేక్ హసీనా ఒక సందేశాన్ని రికార్డ్ చేయని భావించిన ఆందోళనకారుల ముట్టడితో అది సాధ్యం కాలేదని తెలుస్తోంది. రైట్ బంగ్లాదేశ్ విముక్త పోరాట వీరుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ విద్యార్థులు సాగిస్తున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. ఇవాళ ఆందోళనకారులు రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి నివాస భవనాన్ని ముట్టడించారు. దాంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి గానా భవన్ ప్యాలెస్ను వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ను వినియోగించినట్లు తెలుస్తోంది. ఇక నిన్న జరిగిన హింసలో 98 మంది మరణించగా దేశంలోని అనేక ప్రాంతాలకు ఘర్షణలు పాకాయి. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్డెక్కారు. కాగా అధికారిక నివాసాన్ని వీడే ముందు ప్రధాని షేక్ హసీనా ఒక సందేశాన్ని రికార్డు చేయాలని భావించిన ఆందోళనకారుల ముట్టడితో అది సాధ్యం కాలేదు.